స్కాలర్షిప్కి అయితే 3 విద్యార్థులు అయితే ఎంపిక అవ్వటం జరిగింది. అసలు వాళ్ళు ఏ విధంగా కష్టపడ్డాలో వాళ్ళ టీచర్స్ని ఆ స్టూడెంట్స్ని అడిగి తెలుసుకుందాం రండి. హాయ్ సార్, నమస్తే సార్. నమస్తే సార్. మీ పేరు సార్? సందాని భాష సార్. ఓకే, ఇక్కడ బయాలజీ అసిస్టెంట్గా పనిచేస్తున్నాం సార్. ఈ నేషనల్ మీమ్స్ మెరిట్ స్కాలర్షిప్కి 3 స్టూడెంట్స్ ఎంపిక అయ్యారు కదా, మీరు ఏ విధంగా ట్రైనింగ్ ఇచ్చారు? సార్, మేము ప్రతి సంవత్సరం ఇస్తుంటాం జనరల్గా పిల్లలకి. అదే క్రమంలో లాస్ట్ ఇయర్ కూడా మేము ఇవ్వడం జరిగింది. అయితే దీంట్లో ముఖ్యంగా సైన్సు, మ్యాథ్స్ అండ్ మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్ ఇలాంటి అంశాలు చాలా ఉంటాయి సార్. సోషల్ స్టడీస్ ఉంటాయి. అయితే అన్నిట్లో కూడా క్వాలిఫై కావాలి, ప్రతి పార్ట్లో క్వాలిఫై కావాలి, టోటల్గా మెరిట్ రావాలి. సో వీళ్ళు అన్నిట్లో క్వాలిఫై అయ్యి టాప్ లెవెల్లో మెరిట్ సాధించారు కాబట్టి మా పిల్లలకి సీటు వచ్చింది సార్. దీని వెనక మా టీచర్స్ టీం ఉన్నారు, వాళ్ళందరూ కృషి ఉంది సార్. లాస్ట్ ఇయర్ టైం కూడా కొంత తక్కువ అయినప్పటికీ మేము చేశాము. పిల్లలు కూడా ఆ విధంగా సహకరించారు. వాళ్ళు కూడా మంచి బ్రైట్ స్టూడెంట్స్. అందువల్ల మాకు సక్సెస్ జరిగింది సార్. అది మేము చాలా సంతోషంగా ఉన్నాం సార్. మీరు ఎప్పటి నుంచి ప్రిపేర్ చేశారు సార్ మీ పిల్లల్ని? మేము ఇప్పుడు నవంబర్ ఎగ్జామ్ అనుకోండి, దానికి 3 months ముందు నుంచి మేము వాళ్ళకి ప్రాక్టీస్ ఇవ్వడం జరిగింది. ప్రతిరోజు ఆఫ్టర్ క్లాస్ స్కూల్ అవర్స్ తర్వాత ప్రతిరోజు 1 hour 4 to 5 ఎగ్జాక్ట్గా వాళ్ళకి మేము ఉండి వాలంటరీగా వాళ్ళకి టైం టేబుల్ వేసుకున్నాం. మేము ఫస్ట్ ఏ రోజు ఎవరు చెప్పాలనేది టైం టేబుల్ వేసుకొని పర్ఫెక్ట్గా దాన్ని ఫాలో అయ్యి వాళ్ళని బాగా అబ్జర్వ్ చేస్తూ వాళ్ళని ఆ విధంగా తీసుకొచ్చాం సార్. అంటే ప్రతి సంవత్సరం ఇలాగే స్టూడెంట్స్కి ప్రిపేర్ చేస్తూ ఉంటాం? ప్రతి సంవత్సరం ఉండేదే. ప్రతి సంవత్సరం కొంచెం ఎక్కువ సక్సెస్ రేట్ సాధించాము. అది విషయం సార్. ఆ స్టూడెంట్స్ 3 పేర్లు: బి రామకృష్ణ, జోయల్ సుధాకరు, కేతన్. వీళ్ళు 3 కూడా మంచి మార్కులతోటి మనకి మెరిట్ రావడం జరిగింది సార్. అది 8th క్లాస్లో ఈ మెరిట్ స్కాలర్షిప్ అనేది 8thలోనే నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు. అది ప్రతి సంవత్సరం మేము అప్పీర్ అవుతాము. అయితే 1, 2, 1 అట్లా జరుగుకోసం రాని సందర్భాలు కూడా ఉన్నాయి. లాస్ట్ ఇయర్ మాత్రం 3 కొట్టాం, 3 సీట్లు. అది ఎప్పటి వరకు ఇస్తారు సార్ ఈ స్కాలర్షిప్ అనేది? ఇది వాళ్ళకి 5 years ఇస్తారు సార్. 5 years కంటిన్యూగా గవర్నమెంట్ స్కూల్లో చదివినంత కాలం వాళ్ళకి వస్తూనే ఉంటుంది. అప్పుడు మొత్తం మీద 60,000 దాకా వస్తుంది సార్. ప్రయాణం 12,000. అది అలాగే డిగ్రీ వరకు దాదాపుగా ఇప్పుడు 9th, 10th, ఇంటర్మీడియట్ ప్లస్ డిగ్రీలో ఫస్ట్ ఇయర్ దాకా వస్తుంది. అది ఓకే సార్, థ్యాంక్ యూ సార్. హాయ్, మీ పేరు? రామకృష్ణ బి. ఈ నేషనల్ మీమ్స్ మెరిట్ స్కాలర్షిప్కి ఎంపిక అయ్యావు కదా, మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను చాలా హార్డ్ వర్క్ చేసి సార్ వాళ్ళ హార్డ్ వర్క్ దానివల్ల బాగా మెరిట్ హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఏ సబ్జెక్టులు ఎక్కువ మార్కులు వచ్చాయి? మ్యాథ్స్ అలాగే కానీ అన్నీ ఈక్వల్గా ఉండి 20-40 అలాగా. నాకు సోషల్ ఫస్ట్, మ్యాథ్స్ అలా వచ్చింది. మీ సార్ వాళ్ళు మీకు ఏ విధంగా సపోర్ట్ని అందించారు? చాలా బాగా సపోర్ట్ అందించారు. రోజు 4 to 5 మళ్ళీ సండేస్ చాలా క్లాసెస్ తీసుకొని సార్ చాలా హార్డ్ వర్క్ చేస్తారు. చాలా ఆనందంగా ఉన్నారా? చాలా ఆనందం. ఓకే, థ్యాంక్ యూ. మీరు, మీ పేరు? నా పేరు కే జోయల్ సుధాకర్. ఈ నేషనల్ మీమ్స్ మెరిట్ స్కాలర్షిప్కి ఎంపికైనందుకు మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అంటే మా కుటుంబానికి ఒక ఆర్థిక సపోర్ట్గా ఇచ్చినందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎప్పటి నుంచి ప్రిపేర్ అయ్యారు మీరు? 1st Julyలో మేము వెళ్ళి సార్ అడిగినప్పుడు సార్ వాళ్ళు మా దగ్గరికి వచ్చి అన్నీ తీసుకుని సరే మేము చూసుకుంటామనేసి మాకు మంచి ట్రైనింగ్ ఇచ్చారు. జూలై ఆగస్టులో స్టార్ట్ చేశాం. ఏ విధంగా సపోర్ట్ అందించేవాళ్ళు మీ సార్ వాళ్ళు మీకు? ఏ డౌట్ అడిగినా కానీ ఓపిక్గా చెప్తూ ఎన్నిసార్లు అయినా చెప్తూ మంచి సపోర్ట్ అందించారు. ఇసుగు చెందించుకోకుండా బాగా సపోర్ట్ ఇచ్చేవాళ్ళు. అవును. ఓకే, థ్యాంక్ యూ. మీ పేరు బ్రదర్? నా పేరు కేతన్. మీరు ఏ విధంగా ప్రిపేర్ అయ్యారు? మేము సార్ వాళ్ళు చేస్తే చాలా హార్డ్ వర్క్ జరిగింది. దానివల్ల నేను చాలా ఉపయోగంగా మాకుంది. ఇంకా క్లాస్ సబ్జెక్ట్స్లో ఇంకా మేము బాగా చదువుకోవడానికి మాకు ఒక చిన్న హెల్ప్ చేశారు సార్. చిన్నది కాక చాలా పెద్దదే మాకు. అది కుటుంబానికి ఒక మంచి స్కాలర్షిప్ అనేది చాలా అవసరం కాబట్టి మా సార్ వాళ్ళు కూడా దానికి ప్రేరేపించి మమ్మల్ని ఇలా చేయించారు. ఎన్ని సంవత్సరాల నుంచి ప్రిపేర్ అయ్యారు? ఎన్ని నెలల నుంచి? దాదాపు 3-4 months నుండి ప్రిపేర్ అయ్యాము. సార్ వాళ్ళు కూడా ఎటువంటి అబ్జెక్షన్ లేకుండా ఏది అడిగినా ఎప్పుడు అడిగినా చెప్తూనే ఉన్నారు. ఈ స్కాలర్షిప్కి ఎంపికైనందుకు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ హార్డ్ వర్క్ నాకు ఒక ఫలితం వచ్చిందని
చాలా ఆనందంగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ. జిల్లా ప్రజా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలకు అందుకు నుంచి ఎంపిక అవడంలో ముఖ్య పాత్ర పోషించిన వాళ్ళు ప్రధానోపాధ్యాయులు వారి యొక్క ఆధ్వర్యంలో షేక్ సందానీ బాషా గారు, అదేవిధంగా ఈ ఎన్ఎంఎంఎస్ అనేటువంటి ఈ పోటీ పరీక్షకి తర్ఫీదునివ్వడానికి ఒక టీం ఉందండి. అందరూ కూడా సరస్వతీదేవి యొక్క ఆణిముత్యాలన్నమాట. టీచర్స్ అందరూ కూడా వెల్ క్వాలిఫైడ్, చాలా కష్టపడి వారి యొక్క వ్యక్తిగత సమయాన్ని కూడా మా పిల్లల కోసం వాళ్ళు చాలా వరకు ఎఫెక్ట్ పెట్టి స్కూల్ స్టార్ట్ అవ్వకముందు, స్కూల్ అయిపోయిన తర్వాత కూడా వారి యొక్క వ్యక్తిగత సమయాల్ని కేటాయించి పిల్లలకు తర్ఫీదు ఇవ్వడంలో ఈ విజయం సాధించారండి. కేవలం ఈ విజయం అధ్యాపకులకే చెందుతుందండి. ఎందుకంటే పిల్లల ఎడల వారు చూపించేటువంటి ఇంట్రెస్ట్, పిల్లలకి మంచి చెయ్యాలి, మా యొక్క విద్యను వాళ్ళకి ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించాలి అనేటువంటి చాలా మంచి మనసు ఉన్నటువంటి ఉపాధ్యాయ బృందం ప్రస్తుతం కందుకూరు జిల్లా ప్రజా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఉందండి. ఈ పాఠశాలలో చదువుతున్న పిల్లలు ప్రతి ఒక్కరు కూడా చాలా అదృష్టవంతులండి. ఎందుకంటే డెడికేటెడ్గా పిల్లలకి వాళ్ళు చెప్పడం ఈ యొక్క విజయానికి తార్కాణం సార్. ఇది చాలా మంచి విషయం. ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ఇది గమనించాలి. ఈ టీచర్స్ ఎలా పనిచేస్తున్నారంటే పిల్లలు చాలా ఉన్నత స్థాయిలో ఉండాలని వారి యొక్క స్కూల్ టైంలోనే కాకుండా వ్యక్తిగత టైంని కూడా కేటాయించి ఒక 4 నెలల పాటు శ్రమించి ఈ పిల్లలకి ఈ విజయాన్ని అందించడంలో అధ్యాపకులు చాలా కష్టపడ్డారు. ఈ విజయాన్ని నేను మాత్రం అధ్యాపకులకే చెందాలని వారికి అంకితం చేస్తున్నాను సార్. అధ్యాపక బృందాలందరికీ కూడా ఒక పేరెంట్గా నేను చాలా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నానండి. చాలా సంతోషం. మీ సుమన్ టీవీ వారికి కూడా నా యొక్క కృతజ్ఞతలు.